భద్రాద్రి జిల్లా అసురావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్టతెగిపోయి దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. నీట మునిగిన గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రుల గ్రామాల్లో పర్యటించకుండా, గ్రామాల్లోని సమస్యలను తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు. పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయి నష్టపోయిన ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షం నుంచి కేసీఆర్ గారి ద్వారాగా వృధాభక్తిగా ఇంటికి ఒక 10 కేజీలు, అలాగే ఒక ఇంటికి నూనె ప్యాకెట్లు అన్ని కలిపి ఒక ఇంటికి 1500 రూపాయల చొప్పున 4 రోజుల పాటు 5 రోజుల పాటు వాళ్ళకి తిండి నిత్యావసరాలతో సహా ఏర్పాటు చేశాం. అదే రకంగా పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ వాళ్ళకి ఒక 10 రోజుల పాటు జీవనాధారం కోసం మరి ఇప్పుడు ఇళ్ళ కింద మరి పేకుల కింద ఉంటున్నారు. వాళ్ళకి అందరికీ ఏర్పాటు చేసి మరి అదే రకంగా మరి ప్రాజెక్టు జగిపోవటం అంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఎప్పుడో మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రాజెక్టులే వదిలేశారు. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు ఇదిగా ఉంది, దాన్ని ఈ వర్షాకాలంలో మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన లేకుండా మంత్రులందరూ హైదరాబాద్ లో తిరగడం తప్ప కానీ ఏ గ్రామంలో ఈ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసింది లేదు. కాబట్టి అదే రకంగా ఇక్కడ నష్టపరిహారం మరి ఎంత కొన్ని వేల ఎకరాల నష్టపరిహారం జరిగింది. మరి వాటి అన్నిటికీ ఎమ్మటే మరి మీరు ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షం వస్తుంటే బీచ్ కి చల్లిన ఎకరాలు లేవు, దాంతో పాటు మరి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉండి ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఉంది. అదే రకంగా మరి అన్ని మరి కొట్టుకుపోయిన వాళ్ళకి అందరికీ ఎకరానికి అదే రకంగా నష్టపరిహారం కూడా 5 లక్షలతో ఏర్పాటు చేయాలని